అమరసింహుడు ఒకానొకప్పుడు జైనులకు బ్రాహ్మణులకు మధ్యని మేం గొప్పవాళ్ళమంటే మేం గొప్పవాళ్ళమని వాటా పందులు బయలుదేరినాయి. రాజావారికి జైనుల పైన అభిమానం, రాణిగారికి బ్రాహ్మణుల పైన అభిమానం. జైనుల పక్షం తీర్పు చేస్తే రాణిగారి కోపం, బ్రాహ్మణుల పక్షం తీర్పు చేస్తే రాజాగారి కోపం. న్యాయ నిపుణులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఎటు తీర్పు చెప్పినా ఎవరో ఒకళ్ళ కోపానికి బలి కావాల్సిన పరిస్థితి. వారు బాగా ఆలోచించి రాజుగారిని రాణిగారిని రహస్యంగా ఒకచోట సమావేశపరిచి, మీరిరువురూ ఒప్పుకున్నట్టయితే మా దగ్గర ఈ సమస్యకు పరిష్కారం ఉంది, తమరి అనుమతి అయితే మనవి చేసుకుంటాం అన్నారు. రాజుగారు రాణిగారు ఎంతో ఆసక్తిగా ఏమిటా పరిష్కారం అని అడిగారు. ఒక మట్టి కుండలో బంగారు పావునుంచి అతి రహస్యంగా పాతి పెట్టండి. 30 రోజులు గడువు ఇచ్చి ఆ గడువులోగా ఏ పక్షం వారైతే వస్తువు ఏమిటో, అది ఎక్కడ దాచి ఉంచబడిందో చెప్పగలుగుతారో వారిని గొప్పగా సన్మానించి కోరుకున్న వరములు ఇవ్వటం. ఓడిపోయిన పక్షం వారిని విత్తనానికైనా పురుగు లేకుండా నాశనం చేయడం. ఇది పరీక్ష. ఆ మర్నాడు రాజాజ్ఞ ప్రకారం జైనులు బ్రాహ్మణులు దర్బారుకు హాజరైనారు. రాజు వారితో ఇలా చెప్పాడు: మన రాజ్యంలో ఒక చోట ఒక వస్తువును దాచి ఉంచాం. ఆ వస్తువు ఏమిటో, ఎక్కడ దాచి ఉంచామో కనుక్కోవాలి. ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారికి సన్మానాలతో పాటు గొప్ప బహుమానాలిచ్చి సత్కరిస్తాం. ఏ పక్షం వాళ్ళు ఓడిపోతారో వాళ్ళందరినీ విత్తనానికైనా ఒక్కడినైనా లేకుండా తుడిచేస్తాం. ఇందుకు 30 రోజులు గడువు ఇస్తున్నాం. ఈ మాటలు వినగానే జైనులకు బ్రాహ్మణులకు చెప్పలేనంత ఆశ్చర్యము భయము కలిగింది. చేసేది లేక వారంతా తిరిగి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, గణిత శాస్త్రంలో నిధులైన జైన్లు కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి లెక్కలు పడికట్టి నిమిషాల మీద ఉన్నది ఉన్నట్టుగా యథార్థం గ్రహించారు. తమ విజయానికి జైనులు గర్వించి ప్రభువుకు చెప్పవలసిన ప్రత్యుత్తరం నాలిక చివర ఉండటం చేత మనకేం భయమని నిర్విచారంగా ఉన్నారు. ఇక తపశ్శక్తి ఉన్న వాళ్ళైన బ్రాహ్మణులు, ఆ రాజ్యంలో ఉన్నవారు అందరూ కలిసి సముద్రంలో స్నానం చేసి ఆ సముద్రపు ఒడ్డునే ఇసుకలో తిష్టవేసి తీవ్రమైన తపస్సు ప్రారంభించారు. పగలల్లా ఎర్రని ఎండలో ఆ ఇసుక మీద, రాత్రులు సముద్రపు పోరుగాలుల్లోనూ తపస్సు చేయటం అంటే మాటల. కానీ వారు వాటిని వేటిని లెక్క చేయకుండా ఆ విధంగా రాత్రింబవలు నిశ్చలంగా తపస్సు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిద్రాహారాలు మాని కేవలం గాలి పీలుస్తూ 29 రోజుల వరకు అలా తపస్సు చేస్తూనే ఉన్నారు. వీరి తపోదీక్ష చూచి సూర్య భగవానుడికే చాలా ఆశ్చర్యం కలిగింది. రేపొక్కరోజే కదా వీరికున్న గడువల్లా, చూద్దాం వీరు ఇలాగే దీక్షగా తపస్సు సాగిస్తారో లేక నిరాశ చెంది మానుకుంటారో అని సూర్య భగవానుడు కనిపెడుతూనే ఉన్నాడు. 30వ రోజున కూడా వారిలో ఒక్కరూ చెలించలేదు. క్రమంగా చీకటి పడింది. ఆ రాత్రల్లా వారు తపస్సులో మునిగిపోయి ఉన్నారు. మరొక 2 గంటల్లో తెల్లవారబోతోంది. గడువు ప్రకారం వారు తప్పనిసరిగా రాజు వద్దకు పోవాలి. కానీ రాబోయే విపత్తు సంగతే వారికి పట్టినట్టే లేదు. ఇదంతా చూస్తున్న సూర్య భగవానుడికి ఊరుకోలేకపోయాడు. మరో గంటకల్లా తెల్లవారబోతుందనగా ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఆ సముద్రపు ఒడ్డున వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షమై వారిలో ఒకనిలాగానే, లేవండోయ్, ఇంకా ముక్కులు మూసుకొని కూర్చున్నారేమిటి? ఆ రహస్యం నేను కనుక్కున్నాను. మనకింకో గంట వ్యవధి ఉన్నది, పదండి త్వరగా అని అందర్నీ తపోనిద్ర నుంచి లేవగొట్టి తనతో పాటు తీసుకొని రాజుగారు కోటకు బయలుదేరాడు. అప్పటికప్పుడే జైనులందరూ కోటలో హాజరై ఉన్నారు. రాజు రాణి ఎత్తైన సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. అప్పటి వరకు తన పక్షపు వారైన బ్రాహ్మణులెవ్వరూ తిరిగి తమ ఎదుట రాకపోయేసరికి రాణికి పిచ్చెత్తినట్టయింది. ఓడిపోయానే, నేను ఓడిపోవటమే గాక పైగా నా మూలకంగా బ్రాహ్మణ జాతి యావత్తు నాశనం కాబోతోందే అని ఆమె విచారంగా తల ఉంచుకొని ఉంది. రాజుకి మాత్రం ఈ బ్రాహ్మణులు ఇంకేం వస్తారు, వాళ్ళు ఒట్టి దద్దములని నాకు మొదటి నుంచి తెలుసు, వాళ్ళకెట్లాగూ చావు తప్పదు అని మనసులో తలుచుకొని చాలా సంతోషిస్తున్నాడు. ఇంతలో బ్రాహ్మణుల జట్టంతా అక్కడికి వచ్చి చేరింది. వారిని చూడగానే రాజు గుండెల్లో రాయి పడింది. రాణి మొహం విప్పరింది. ఆమె ఆశగా బ్రాహ్మణుల వైపు చూచింది. బ్రాహ్మణుల జట్టుకంతకు ముందున ఉన్న ఒక శతవృద్ధి సంతోషంగా ఉండటం ఆమె కనిపించేసరికి ఆమె మనస్సు స్థిమితపడింది. కొంతసేపు ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా ఉంది. తరువాత రాజు జైన్ల వైపు తిరిగి, ఏమిటి మీ సమాధానం?
అని అడిగాడు. అందుకు బదులుగా ఒక వృద్ధ జైనుడు ముందుకు వచ్చి, మహాప్రభు, తమరు ఒక మట్టి కుండలో బంగారు పామును ఉంచి ఆ కుండను మన కోట సింహద్వారం ముందు పాతి ఉంచారు. స్వయంగా త్రవ్వించి చూడవచ్చు అని విన్నవించాడు. ఇది వినేసరికి రాజుకి తన పక్షమే గెలిచింది కదా అని బ్రహ్మానందమైంది. చూచావా, నా పక్షమే గెలిచింది అన్నట్లు గర్వంగా రాణి వైపు చూచాడు. రాణి దిగులుగా బ్రాహ్మల వంక చూచింది. అప్పుడు బ్రాహ్మల జట్టుకు ముందున్న శతవృద్ధి ముందుకు వచ్చి, మహాప్రభు, వీరు చెప్పింది ఎంత మాత్రమూ నిజం కాదు. అది మట్టి కుండ కాదు, ఎత్తడి బిందె. అందులో తమరు ఉంచినది బంగారు పాము కాదు, సజీవమైన నాగుపామే. ఇక వీరు చెప్పిన చోటు కూడా తప్పే. బిందెను పాతిపెట్టినది పానిద్వారం ముందు కాని సింహద్వారం ముందు కాదు. స్వయంగా పరీక్షించి చూడవచ్చు అని తిరిగి తన స్థానంలోకి వెళ్ళి నిలబడ్డాడు. ఇది వినేసరికి రాజు జైన్లు కూడా రాతి బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు. తరువాత రాజు వారందరినీ వెంటబెట్టుకొని సింహద్వారం ముందు తన కుండను పాతి పెట్టించిన చోటు త్రవ్వించి చూచాడు. కానీ అక్కడ కుండ లేదు, ఏమీ లేదు. ఇది చూచేసరికి జైన్లు కొయ్యబారిపోయారు. తరువాత తెప్పరిల్లుకుని వారు రాజు వెంట పానిద్వారం వద్దకు వెళ్ళారు. అక్కడ త్రవ్వి చూచేసరికి బ్రాహ్మణ వృద్ధి చెప్పినట్లుగానే ఇత్తడి బిందె కనిపించింది. తన ప్రాణం పోయినా సరేనని ఒక జైనుడు నిజంగా నాగుపాము ఉందో లేదో చూస్తామని మూత తీశాడు. వెంటనే అందులోంచి బుసలు కొడుతూ నాగుపాము బయటికి వచ్చింది. ఇష్టమైన అయిష్టమైన ఏర్పాటు ప్రకారం రాజుగారు బ్రాహ్మణులను సత్కరించటము, జైనులను నాశనం చేయటం తప్పింది కాదు. జాలిగుండె గల రాణిగారు, ఏదో మాట వరుసకు అనుకున్నామే గాని ఇంతమందిని చంపించి ఉసురు పోసుకోవటం న్యాయం కాదు. జైనులను వదిలేయండి అని బతిమలాడింది. రాజ్యమేలే ప్రభువులే మాట తప్పితే ఎలాగా? ఏమైనా సరే మొదట మనం అనుకున్నట్టే జరిగి తీరవలసిందే, దీనికి తిరుగులేదు అన్నాడు రాజు. మర్నాడు జైనులందరినూ వరుసగా నిలబెట్టించాడు. వారిలో వయోవృద్ధి జ్ఞానవృద్ధి అయిన అమరసింహుడు, అయ్యో, మన జాతికి ఎటువంటి ఆపద వచ్చింది, దివ్యమైనటువంటి మన శాస్త్రమే నశించిపోతున్నదే అని విచారిస్తూ ఉండగా అతనికి ఒక చక్కటి ఆలోచన తోచింది. వెంటనే రాజు వద్దకు పోయి ఒక పూట గడువు కోరే వరకు రాజు అంగీకరించాడు. గడువు పూర్తయ్యే వరకు జైనులందరినూ ఖైదులో ఉంచారు. సూక్ష్మబుద్ధి అయిన అమరసింహుడు నిమిషమైనా వ్యర్థం చేయక తాటాకులు గంటాలు తెప్పించి ఒక మహాగ్రంథం వ్రాయసాగాడు. గడువు కాలం తీరేసరికల్లా ఖైదీల్లోని జైన్లు చూడడానికి రాజు స్వయంగా వచ్చాడు. అప్పటికప్పుడే అమరసింహుడు ప్రారంభించిన గ్రంథం పూర్తయింది. దాన్ని అతను రాజుకు అర్పించాడు. రాజు ఆ గ్రంథాన్ని పరిశీలించిన మీదట వారికి విధించిన శిక్ష రద్దు చేసి వారినందరినీ విడుదల చేశాడు. రాజు చూపిన ఔదార్యానికి జైనులు బ్రాహ్మణులు కూడా చాలా సంతోషించారు. అమరసింహుని పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్లు రాజు ఆ గ్రంథానికి అమరము అని పేరు పెట్టాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.